బారస బలపర్చిన సర్పంచు అభ్యర్థులను గెలిపించండి, మోసపూరిత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. బారస జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. పెద్దమన్నడి బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి స్వాతి తరపున అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ అగ్రభాగాన నిలిచారని, గ్రామాలలో ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, వైకుంఠ ధామాలు, రైతులకు సాగు నీరు అందించి రైతు భరోసా సకాలములో ఇచ్చి రైతును రారాజుగా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని వాకిటి శ్రీధర్ కొనియాడారు. కేసీఆర్ సుపరిపాలన, నిరంజనుడి ప్రజాపాలన మళ్లీ కావాలంటే బీఆర్ఎస్ బలపరిచిన స్వాతిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, స్వాతి, సేనాపతి ప్రేమ్ కుమార్, పరంజ్యోతి, సురేష్ పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి స్వాతి గారికి, వారితో పాటు నిలబడ్డ వార్డు మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి మద్దతుగా నిలిచినటువంటి గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టి యాదవ్ గారికి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి అన్న గారికి, గ్రామ అధ్యక్షుడు సేనాపతి గారికి, మిగతా టీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. పెద్ద ఎత్తున మీ సమూహాన్ని చూస్తేనే పెద్దమందడి టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి సర్పంచ్ ఎన్నిక గెలుపు ఖాయమైందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. నేను అవతల ప్రచారం చేసే వాళ్ళని చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు సంఖ్య ఇక్కడ మీతో మేము న్యాచురల్గా మీకు వస్తామని కూడా తెలియదు, న్యాచురల్గా చేస్తున్నటువంటి ప్రచారంలోకి మేము రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. పెద్ద ఎత్తున ఒక ప్రతిపక్ష పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మహిళలు, ఇంత పెద్ద ఎత్తున గ్రామస్తులు భూమిగూడి ప్రచారం చేయడం అనేది నిజంగా కూడా గత చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటనగా నేను చూసినటువంటి అనుభవాన్ని ఈరోజు పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో రాని తెలంగాణను 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ గారు చివరకు ప్రాణత్యాగానికి ఒడిగట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కేంద్రం అన్ని పార్టీలు తలొగ్గి కేసీఆర్ను పోరాటానికి మెచ్చి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని దేనికోసం అయితే తెచ్చుకున్నామో ఆ రకంగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది దానికి కంకణం కట్టుకున్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి సందర్భం మీరు అందరూ చూసినరు, అనుభవించారు. దానిలో మచ్చుగా కొన్ని చెప్తాను. 200 ఉన్న పింఛన్ను 1000 చేసినాడు, 1000 ఉన్న పింఛన్ 2000 చేసినాడు, వికలాంగులకు 3000 చేసినాడు. గత 70 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో 75 రూపాయలు, 50 రూపాయలు, చివరకు 200 రూపాయలు మాత్రమే ఉన్నది. మరి కేసీఆర్ గారు వచ్చినాక అవ్వలక్కలకు ఈ 200 రూపాయలు ఏంటికి కూరగాటి కూడా ఒక ట్యాబ్లెట్లకు కూడా సరిపోవని ఒక దూరదృష్టితోటి ఎవరి మీద ముసలి ముత్క ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పేసి అనూహ్య రీతిలో ఎవరు ఊహించని విధంగా 2000 రూపాయలు పింఛన్ చేయడం జరిగింది. ఆయనకున్న దురదృష్టి అది. మీరంతా గ్రామస్తులు, నేను కూడా గతంలో గ్రామంలో జీవించినటువంటి వాడిని. మనం బయలుభూమి కోవాలంటే ఏ చెరువు కట్టనో ఏడన కంప చెట్లలోనో దాక్కొని అక్కడ చూసి ఇక్కడ చూసి బయలుకుమ్ముకోయేది ఆడపిల్లలు. మళ్ళీ ఈరోజు ప్రతి ఇంట లాట్రిన్ ఉండే విధంగా మహిళలు ఎవరు కూడా బహిర్భూమికి పోకుండా ఈరోజు అన్ని గ్రామాల లోపల లాట్రిన్ నిర్మాణం చేయడం జరిగింది. ఇక ఎవరైనా వస్తే మీ అందరికీ తెలుసు, ఒలుకులగడ్డనా ఏమంటుంటే వెనకటికి పేరు, దాని పేరు చెరువు కట్ట మీద ఈడబడితే అక్కడ ఉడిసేది. ప్రతి గ్రామానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి దహన వాటికల పేరు మీద, శ్మశాన వాటిక పేరు మీద శ్మశాన వాటికలు నిర్మించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి పల్లెటూరుకు ఏదో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే పార్కులను పల్లెటూరులో ఎప్పుడన్నా మనం పార్కు చూసినామా? ఉద్యానవనం, తెలంగాణ ఉద్యానవనం పేరు మీద ప్రతి గ్రామానికి ఉద్యానవనం నిర్మాణం చేసినాడు. ప్రతి గ్రామంలో క్రీడలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినాడు. అంటే ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక సదుపాయాలను, మీ అందరికీ తెలుసు, బాలింతలు అయితే ప్రభుత్వ ఆస్తి పోతే 20,000, 15,000, 25,000 దండుకునేవాళ్ళు. ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యంత విలువైనటువంటి వైద్యాన్ని అందించడమే కాకుండా
ప్రభుత్వ పరంగా కేసీఆర్ కిట్ల రూపాయన ప్రతి ఒక్కరికి 13,000 విలువైనటువంటి కేసీఆర్ కిట్ను మరి అదేవిధంగా ధన సాయాన్ని చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు లేక చేట్లతో పోయి బాకీలు తెచ్చుకొని మనం పండించినటువంటి పంటను మొత్తం అమ్ముకుంటే సగం మితి సేటే పట్టుకొని మన పెట్టుబడి కూడా వెళ్ళకపోయేది గతంలో. మరి ఇప్పుడు ముందస్తుగానే మనం నాట్లు పెట్టుకున్న తర్వాత సంవత్సరానికి 2 సార్లు రైతు పట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి అందించినటువంటి ఘనత రైతు బంధు పేరు మీద మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు చేసి బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దినటువంటి తరుణంలో మాయమాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత వాగ్దానాలు 420 చీటర్ పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు తేటతెల్లమైంది. మహిళలకు 2,500 ఇస్తానన్నాడు, అవి ఎగ్గొట్టినాడు. పింఛన్ 5,000 6,000 చేస్తానన్నాడు, అదే కొట్టినాడు. రైతు బంధు 15,000 16,000 చేస్తానన్నాడు, అదే కొట్టినాడు. ఆడపిల్లలకు స్కూల్కి పోతే సైకిల్ స్కూటీ ఇస్తా అన్నాడు, అదే కొట్టిండు. చదువుకున్న పిల్లలకు ల్యాప్టాప్ ఇస్తాడు, అదే కొట్టిండు. ఇక కళ్యాణ లక్ష్మి పేరు మీద మనం తెచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పథకాన్ని నేను వస్తే ₹1,00,000 కాదు కదా, ఇంకొక తులం పెంచి ₹1,00,000తో పాటు తులం బంగారు ఇస్తామని చెప్పినాడు. అసలు ఆ బంగారు ఏందో కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్లు, మనం ఇచ్చిన అప్లికేషన్ల కాడికి శాంక్షన్ అయినాయి. కొత్త అప్లికేషన్లకు ఇప్పటి వరకు దిక్కే లేదు. కొత్తగా అయిన ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చిన దిక్కే లేదు. ఇక బంగారు ఏడికేది ఇస్తాడు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లీడరే బంగారు మేము ఇయ్యలేమని ఒక ఆయన మొన్న హనుమంతరావు గారు చేతులు ఎత్తేసినాడు సంగతి మీరు అందరూ కూడా టీవీలో చూసినారు. అంటే ఇలాంటి బోకస్ పార్టీకి ఓట్లు వెయ్యకుండా చైతన్యమైనటువంటి మీ అమ్మలక్కలందరూ కూడా మిగతా వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది సర్పంచ్ ఎన్నికల సందర్భంగా. మరి అదేవిధంగా 10 సంవత్సరాలు రైతులు పండించినటువంటి వరి ధాన్యం సేకరించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత తేడా ఉన్నది, ఇప్పుడు ఎంత తేడా ఉంది మీరు ఎంత కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే మీరు అందరు ఇక్కడ రైతులు వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో ఒడ్లు పోసిన 1-2.5 రోజుల లోపల అమ్మమ్మ అంటే ఏదంటే ఇష్టం వచ్చిన 3 రోజుల లోపల ఒడ్లు ఎత్తేది. ఈరోజు 15 రోజులు 20 రోజులైనా ఒడ్లు ఎత్తడం లేదు. అవి ఒడ్లు సన్న ఒడ్లు అని ఒకరోజు, తాళొడ్లు అని ఒకరోజు, లావొడ్లు అని ఒకరోజు ఎక్కడికక్కడ ఆపి మిల్లులను సతాయించి మిల్లులకు స్వేచ్ఛ ఇచ్చినందుకు రైతులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్పించింది. మరి అదేవిధంగా బోగస్ మాటలు చెప్పినాడు. నేను వస్తే రైతు బంధు పెంచడమే కాకుండా సన్న ఒడ్లు వేస్తే బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పటికీ 100 మంది సన్న ఓట్లు వేస్తే 15-20 మందికి మాత్రమే ఇచ్చినాడు, మిగతా వాళ్ళకి అందరికీ ఎగ్గొట్టినాడు. ఇక ఇప్పుడేమో ప్రస్తుతం ఉన్నటువంటి కళ్ళాల్లో మీరు పోయి చూస్తే కనుక లావోడ్లు లిఫ్ట్ చేయడమే లేదు. మీ అందరికీ తెలుసు ఇంకొక బృహత్తరమైనటువంటి పథకం కేసీఆర్ గారు గతంలో ప్రతి బోరింగ్ కాడ ప్రతి నల్లకాడ అమ్మలకల్ నీళ్ళ కోసం ఫైటింగ్ చేసేది. కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్ల, ఏ అమ్మ నీళ్ళ కోసం కుండ పట్టుకొని బయటికోలేని పరిస్థితి. కానీ ఆ కేసీఆర్ తెచ్చినటువంటి మిషన్ భగీరథ పథకాన్ని ఆచరణలో పెట్టడం అంటే రోజు నీళ్లు ఇడవడము, ఏడ రిపేర్లు ఉన్నాయి ఏడ చూసుకోవడం కూడా, అజమాయిషీ చేయడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగానికి కూడా గాడి తప్పిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చింది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నేను ఒకసారి గుర్తు చేయడమే తప్ప మీకు ఇవన్నీ తెలియని విషయాలు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పత్రికా మిత్రులారా, మీరు కూడా ఈ విషయాలను అందరినీ కూడా ప్రజలకు తెలియజేసే